ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని కృపను బట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని చెప్పి నమ్ముతూ దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దామండి. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, నీకే వందనాలు తండ్రి. జీవాధిపతి, మా మంచి కాపరి, నీకే స్తోత్రం తండ్రి. దయార్థపుండ, నీతిశ్రుడ, యథార్థవంతుడ, ఆశ్చర్యకరుడ, నీకే స్తోత్రం తండ్రి. ఆలోచనకర్తమైన మా దేవా, నీకే స్తోత్రం తండ్రి. నిత్యుడవగు తండ్రి, నీకే స్తోత్రం నాయన. సమాధానాధిపతి, నీకే స్తోత్రం తండ్రి. సమస్త కార్యాన్ని కృపను కృమ్మరించి దీవించి సంరక్షించి ఆశీర్వదించి ముందుకు నడిపించు దేవా, నీకే స్తోత్రం తండ్రి. నేనమైన తండ్రి, నేను ఈరోజు ఈ వాక్య భాగాన్ని మేము ధ్యానించుండగా దేవా, మీ స్వరం మాకు వినింపచేయండి తండ్రి. మాట్లాడినప్పుడు మీరు కాదు, పరిశుద్ధాత్మ తండ్రి అని సెలవిచ్చిన దేవుడు ప్రభా, నీ పరిశుద్ధాత్మ కార్యం తండ్రి నాలో మాలో మీరే జరిగించండి. మీరే మేలు చేసి మహిం పొంది దీవించి ఆశీర్వదించమని వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయాలను తండ్రి మీరు సంధించండి. హృదయాంతరంగాల్లో ఉంటున్నాయినా ఆ వెలితిని, ఆ యొక్క బాధని, దుఃఖాన్ని, వేదన్ని తన స్తుతి ఆరాధన ద్వారా తొలగించమని సమస్త విషయాలు మీ హస్తము తోడయించి ముందుకు నడిపించి కాపాడి రక్షిస్తారు. నచ్చిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ మనం లాస్ట్ టైము ప్రైజ్ అండ్ వర్షిప్ ఈజ్ ఏ వెపన్ అనేటువంటి ఒక టాపిక్ మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ టైంలో మనము పౌలు, శీల ఏ విధంగా అయితే చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా, వాళ్ళకి ఎన్నో ఎక్స్క్యూజెస్ ఉన్నప్పటికీ కూడా, ద పాత్ దట్ దే హ్యావ్ చోజన్ ఈజ్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ ద లార్డ్. పాటలు పాడడానికి, దేవుని స్తుతించడానికి కూడా వాళ్ళని వాళ్ళు ప్రత్యేకించుకొని ఆ సమయంలో మధ్యరాత్రిలో ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలన్నీ కూడా అవి ఊడి పడిపోవటం, మహాభూకంపం కలిగినప్పటికీ కూడా ఎవరికి ప్రాణనష్టం కాకుండా సూపర్ న్యాచురల్గా ప్రతి ఒక్కరు కూడా ఒక బంధకాలు విడిపోవడం మనం చూసామండి. సో అంటే స్తుతి ఆరాధన ద్వారా మన ప్రతి ఒక్కరి బంధకాలు, బాధలు తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యం నుంచి మనం లాస్ట్ వీక్ చూసాము. అదేవిధంగా ఈరోజు కూడా స్తుతి ఆరాధన ద్వారా జరిగేటువంటి మరి యొక్క ప్రయోజనాన్ని మనం ఇక్కడ చూడగలుగుతామండి. సో నేను యాక్చువల్గా ఇది 2 Chronicles 20th చాప్టర్, అంటే యెహోషాపాతు రాజు ఆయన యూదా దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి నేను ఈరోజు మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నానండి. ఇక్కడ ఏంటి అంటే యెహోషాపాతు రాజుగా యూదా దేశాన్ని ఏలుతూ ఉన్నాడనమాట. ఏలుతూ ఉన్న సమయంలో ఒక టైంలో ఏమైంది అంటే ఆయన మీదకి అనేక మంది దండెత్తి రావడం మనం చూస్తాం. యాక్చువల్గా వరల్డ్ మ్యాప్లో మనం ఇజ్రాయెల్ని చూసినట్లయితే దట్ ఈస్ ఎ వెరీ స్మాల్ కంట్రీ అండి. దానిలో యూదాగాను ఇస్రాయేల్ గాను 2 భాగాలుగా మళ్ళీ వాళ్ళు చీరిపోయి 10 గోత్రాలు ఇస్రాయేల్ గాను, యూదా గోత్రము, బెన్యామీను గోత్రము కలిపి యూదా దేశం గాను వాళ్ళు పరిపాలిస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే వాళ్ళు నెంబర్ దే ఆర్ వెరీ స్మాల్. సో అంటే దేశానిగా చూసినప్పుడు చాలా చిన్న కంట్రీగాను, చాలా చిన్న ప్రాంతంగాను, అనేక స్వల్పమైన జనాంగంగాను అక్కడ కనపడుతున్నారండి. సో అటువంటి చిన్న దేశం మీదకి 3 రాజులు వారి మీదకి దండెత్తి వచ్చినట్లుగా మనం చూస్తాం. 3 ఎవరెవరు అంటే మోయాబీలు, అమ్మోనీయులు, మయోనీయులు. సో వీళ్ళందరూ కూడా యెహోషాపాతు అంటే వాళ్ళ 3 రాజులు, 3 దేశాలకు సంబంధించిన రాజులు, పరాక్రమశాలు అందరూ కలిసి యెహోషాపాతు ఏలుతున్నటువంటి యూదా దేశం మీదకి దండెత్తి వచ్చి ఆయన్ని డిస్ట్రాయ్ చేయాలంటే ఒక ఆలోచన, ఆయన్ని ఓడించాలంటే ఒక ఆలోచన చేసినప్పుడు ఆయన అప్పుడు తన యొక్క మనసుని ఎవరి మీద నిలుపుకున్నా అంటే యెహోవా మీద తన మనసు నిలుపుకున్నాడంట. యెహోవా యందు నమ్మిక ఉంచి ఫస్ట్ ఆ విషయం వినంగానే ఆయనకి భయం కలిగిందండి. సో మన జీవితంలో కూడా మనం ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక విషయానికి భయపడుతూ ఉంటాం. ఏదో ఒక విషయానికి మనం కొంచెం షేక్ అవుతూ ఉంటాం, కొంచెం కలవరం చెందుతూ ఉంటాం. కొన్నిసార్లు వీ హ్యావ్ ద ఫియర్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ ద ప్రెజెంట్ టెన్స్ అండ్ ఆల్సో ద థింగ్స్ దట్ వీ హ్యావ్ డన్ అండ్ వీఆర్ గోయింగ్ టు డూ. సో ఇలా ప్రతి విషయంలో కూడా మనకి ఏదో ఒక సందర్భంలో మనకి ఫియర్ అనేది వస్తూ ఉంటుంది. కానీ ఆ ఫియర్ అనేది వచ్చినప్పుడు అట్ ద సేమ్ టైం జెహోషాపాత్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఏ సిచ్యువేషన్ వేర్ ఇట్ ఈస్ సో మచ్ ట్రంబ్లింగ్ టు హిమ్, సో మచ్ ఫియర్ఫుల్ టు హిమ్. సో అటువంటి ప్రాబ్లంలోకి, అటువంటి సినారియోలోకి ఆయన ఉన్నప్పటికీ అప్పుడు ఆయన ఏం చూస్ చేసుకున్నాడు అంటే ఆయన యెహోవా యందు మనస్సు నిలిపాడండి. యెహోవా యందు మనస్సు నిలిపి ఆయన్ని ఆశ్రయిద్దాము, ఆయన దగ్గరికి వెళ్దాము, యెహోవా తండ్రికి మనం ప్రార్థన చేసుకుందాము, మనం ఆయన దగ్గర మన యొక్క విజ్ఞాపనని మనం తెలియచెప్పుదాము అని చెప్పేసి ఒక పూర్ణ మనసుతోటి, పూర్ణ పట్టుదలతోటి ఆయన ఆ దేశమంతా కూడా చాటింపు వేస్తాడు అనమాట. ప్రే అండ్ ఫాస్ట్. సో ఫాస్టింగ్ ప్రేయర్ని
ఆయన అక్కడ ఎగ్జిక్యూట్ చేసినట్లుగా మనం చూస్తామండి. సో ఆ విధంగా ప్రకటించడాన్ని బట్టి సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అనేక మంది దేశాలు అంటే 3 దేశాల ప్రజలు వచ్చి మనల్ని ఓడించకుండా ఉండడానికి సర్వశక్తివంతుడైన దేవుణ్ణి మనం ఆశ్రయించాలని చెప్పేసి వాళ్ళ హృదయాలన్నింటినీ కూడా వాళ్ళ మనసుల్ని కూడా వాళ్ళందరూ కూడా యెహోవా తండ్రి వైపు వాళ్ళు మళ్ళించి వాళ్ళ హృదయాలను యెహోవా తట్టు తిప్పుకున్నట్లుగా మనం చూస్తాం. మనకి 1 Chronicles 7:14 కూడా ఒక వాక్యం ఉంటుంది కదా, ఏమని అంటే ద పీపుల్ హూ ఆర్ కాల్డ్ బై మై నేమ్ హంబుల్ దెమ్సెల్వ్స్ అండ్ వాక్ అవే ఫ్రమ్ దేర్ వికెడ్ వేస్ అండ్ కమ్ టు మై ప్రెసెన్స్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు హీల్ దేర్ కంట్రీ. సో ఆ విధంగా అంటే నా పేరు పెట్టబడినటువంటి నా జనులు వారిని వారు తగ్గించుకొని వారి యొక్క చెడ్డ కార్యాల నుంచి ఆ మార్గం నుంచి వారు తొలగి నా తట్టు తిరిగిన యెడల నేను వారి దేశాన్ని నేను కాపాడుతాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను, వారి దేశాన్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను అనేటువంటి దేవుని వాక్యాన్ని మనకి 1 Chronicles 7:14 మనకి కనపడుతూ ఉంటుందండి. సో ఆ విధంగా యూదా ప్రాంతం అందరూ కూడా వారిని వారు ప్రత్యేకపరుచుకున్నారు. అంటే వారిలో నుండి ఏదైతే దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉన్నాయో అవన్నింటినీ కూడా ఒప్పుకొని అక్కడ దేవుని దగ్గర ప్రార్థించినట్లుగాను, దేవునికి స్తుతించినట్లుగాను, దేవుని ఆరాధించినట్లుగాను, దేవుని దగ్గర గోజాడినట్లుగాను కనపడుతుందండి. అక్కడ జెహోషాపాతు రాజు ఒక ప్రేయర్ చేస్తాడు. భూమికి ఆకాశానికి దేవుడు యెహోవా తండ్రి, మేము శక్తి లేని వారం ప్రభువా, మా శక్తి దేనికి కూడా సరిపోదు, కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు నీ వైపు వచ్చి ఉన్నాము, నీ సహాయం మాకు ఈ పరిస్థితుల్లో కావాలి తండ్రి అని చెప్పేసి వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరిగినప్పుడు వెంటనే అక్కడ ఒక అద్భుతం చేసినట్లుగా మనం చూస్తామండి. వెంటనే ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాటను పంపించి, మీరు యొక్క విషయంలో మీరు భయపడొద్దు, జడియవద్దు, దేవుడే యెహోవానే యుద్ధం చేస్తాడు అని చెప్పేసి ఒక ప్రవక్త ద్వారా అక్కడ ఒక మాటను పంపించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు అంటే అక్కడ లేవీయుడు అనేటువంటి యెహజీయేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటారు. సో ఆయన మీదకి యెహోవా ఆత్మ కుమ్మరింపబడిందండి. యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్ముని యొక్క కార్యము. ఆ పరిశుద్ధాత్మ తండ్రి వారి మధ్యలోకి వాళ్ళు ఎప్పుడైతే స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ దేవుని కొనియాడుతూ దేవుని గోజాడుతూ ఉన్నారో అటువంటి సమయంలో దే ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ దే ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ దేర్ మిడ్స్. సో ఆ విధంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినట్లుగా మనం చూస్తామండి. సో ఆ ఎక్స్పీరియన్స్ చేసినాక అక్కడ ఒక మాటని బట్టి వాళ్ళందరూ కూడా ధైర్యం పొందుకుంటారు. వాళ్ళందరూ కూడా ఆ భయాన్ని వదిలిపెట్టి దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉండి అప్పుడు వెంటనే యెహోషాపాతు రాజు చేసిన విషయం ఏంటో తెలుసా అండి? ఆ వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుదాం. 2 Chronicles 20th chapter 22nd verse చదువుతున్నానండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సెయీరు మన్యవాసుల మీదను మాటుగాంటను పెట్టెను గనుక వారు హతులైరి. ఇంగ్లీష్లో కూడా చూసుకుందాము. And when they began to sing and praise, the Lord set an ambush against the men of Ammon, Moab and Mount Seir, who had come against Judah, so that they were routed. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్య భాగంలో అంటే యెహోషాపాతు ఏమనుకున్నాడు అంటే, మనం జనరల్గా ఒక బిగ్ థింగ్కి మనం ఎక్కడ వెళ్తున్నాం అనుకోండి, లేకుంటే ఒక వార్కి వెళ్తున్నాం అనుకోండి, ఆ వార్లో ఉన్నటువంటి ఫస్ట్ రోల్ అందరూ కూడా జనరల్గా మనం ఎలా పెడతాము అంటే గొప్ప వ్యక్తుల్ని, అంటే బాగా ఫైట్ చేయగలిగిన వాళ్ళని, లేకుంటే బాగా పరాక్రమంగా వాళ్ళు వీరోచితంగా పోరాడగలిగినటువంటి వారిని ఫస్ట్ రోలో పెడతాం కదా. కానీ దేవుని యొక్క కృపని బట్టి, దేవుని యొక్క సహాయాన్ని బట్టి, ఆయన ప్రార్థించడం స్తుతించడాన్ని బట్టి, ఈయనకు వచ్చినటువంటి ఆలోచనని బట్టి ఆయన ఏమనుకున్నాడు అంటే స్తుతించే వారిని, పాటలు పాడేవారిని వాళ్ళందరినీ కూడా ఫస్ట్ రోస్లో పెట్టి ఆయన స్తుతించండి, ప్రార్థించండి, యెహోవాకి స్తుతులు ప్రార్థనలు చేయటం ద్వారా మనం విజయాన్ని పొందుకుంటామని చేసి నమ్ముతాడనమాట. సో ప్రైజ్ అండ్ వర్షిప్ ఈజ్ ఎ వెపన్ అండి. అంటే ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా వాళ్ళు అక్కడ అవన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతోంది అంటే వాళ్ళు అలా ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్న సమయంలో ఒక గొప్ప అద్భుతం జరిగిందండి. ఏంటి అంటే యెహోవా తండ్రే అక్కడ కొంతమంది మాటుగాంటను పెట్టాడంట. అంటే కొంతమంది అంటే వచ్చినటువంటి వ్యక్తులతో కనపడకుండా ఇన్విజిబుల్గా వాళ్ళతో ఫైట్ చేయడానికి కొంతమంది వ్యక్తుల్ని పెట్టి వారందరూ కూడా హతమయ్యేటట్లుగా చేశాడు దేవుడు.
అంటే దేవుని యొక్క సూపర్ న్యాచురల్ శక్తి, ఆ సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ ఎంత అనేది మనకు అర్థం కాదండి. అంటే వీళ్ళు చేస్తుంది సింపుల్ థింగ్. వీళ్ళు హృదయాంతరంగాలతోటి వాళ్ళు యెహోవాని స్తుతిస్తూ ఉన్నారు, యెహోవాని ఆరాధిస్తూ ఉన్నారు, యెహోవాని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే మనం ఎప్పుడైతే హృదయాంతరంగాలతో మనము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటామో, అక్కడ యాక్చువల్గా అటువంటి యుద్ధ వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా, అంటే పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులన్నీ కూడా చెయ్యి దాటిపోయినట్లు ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులన్నీ కూడా మన కంట్రోల్లో లేనప్పటికీ కూడా యెహోషాపాతు రాజు నిర్ణయించుకుంది ఏంటి అంటే, నేను యెహోవాను స్తుతించాలి, యెహోవాను స్తుతించేవారిని నేను అక్కడ ముందు పెట్టుకోవాలి అని చెప్పేసి ఆయన ఒక తీర్మానం తీసుకుని, ఒక ఆలోచన చేసి, ఒక పట్టుదలతోటి అక్కడ వారిని అందరినీ, లేవీల్ని, యాజకుల్ని, వాళ్ళందరినీ సమకూర్చుకొని వాళ్ళందరినీ ఫస్ట్ రోలో పెట్టినట్లుగా మనం చూస్తామండి. సో ఎప్పుడైతే ఆ ఫస్ట్ రోలో పెట్టినప్పుడు వాళ్ళు స్తుతించుచు ఆరాధిస్తూ మొదలు పెట్టారో, సో ఆటోమేటిక్గా అక్కడ ప్రతి ఒక్క శత్రు సమూహం కూడా సమూలంగా నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తామండి. కంప్లీట్గా వాళ్ళందరూ డిస్ట్రాయ్ అయిపోయినట్లుగాను, కంప్లీట్గా వారు వైప్ అయిపోయినట్లుగాను మనం చూస్తాం. అలాగే మన జీవితంలో కూడా మనము మన పరిస్థితిలోంచి వెళ్తున్నప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో, ఎటువంటి ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు. కానీ మనందరం కలిసి దేవుని ఏకాత్మతోటి, ఏక మనస్సుతోటి, ఏక హృదయంతో, హృదయాంతరంగాలతోటి స్తుతించి ఆరాధించినప్పుడు అక్కడ అద్భుతాన్ని పొందుకోగలుగుతామండి. అంటే సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ద గాడ్ ఈస్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ మిడ్స్. సో అది వాళ్ళు అక్కడ ఎక్స్పీరియన్స్ చేసినట్లుగా మనం చూస్తామండి. ఆ విధంగా వాళ్ళు అక్కడ, అంటే వీళ్ళు ఎటువంటి యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండానే, అంటే యూదా దేశస్తులందరూ కూడా జస్ట్ వాళ్ళు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్న సమయంలోనే అక్కడ ఇన్విజిబుల్ గాడ్, హీ వాజ్ ఎంటర్డ్ ఇన్ టు ద వార్ ఫీల్డ్ అండ్ హీ ఫాట్ ఫర్ హిస్ పీపుల్. He is the one who is fighting for your battles and my battles. So what you need to do, what I need to do is, we need to praise and worship the God. Whatever the situation you are going through, whatever the trouble you are in, whatever the circumstances you are going through, you are surrounded in, but even though if you are seems like you are being drowned, but still you praise and worship the Lord. Not look at the situation what you are going through. Look at the God who is a maker of heaven and earth, who is the holy God, who is the almighty God, who is an awesome God, who is a mighty miracle worker God. ఆయన్ని మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆయన్ని మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిని కూడా ఆయన తారుమారు చేసి అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడండి. సో ఇక్కడ వీళ్ళకి విక్టోరియస్గా వాళ్ళు విన్ అయినట్టుగా ఈ యొక్క వార్లో మనం చూస్తాం. అంతేకాకుండా లాట్ ఆఫ్ స్పాయిల్ దే ఆర్ ఏబుల్ టు గ్యాదర్. దే గ్యాదర్డ్ ద స్పాయిల్ ఫర్ 3 days అని చెప్పేసి కూడా ఈ వాక్య భాగంలో రాసి ఉంటుందండి, ఈ చాప్టర్లో రాసి ఉంటుంది. అంటే దేవుని మనం స్తుతించి మనం ఆరాధించినప్పుడు అంటే మనకి సమృద్ధిని కూడా అనుగ్రహిస్తాడు దేవుడు. మనకి విజయాన్ని ఇవ్వటమే కాదు, విజయంతో పాటు మనకి సమృద్ధిని కూడా అనుగ్రహిస్తాడు. అన్ని విషయంలో కూడా ఆ సమృద్ధిని, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసే విధంగా మనకి చేస్తాడనమాట. అప్పుడు ఆ 3 days వాళ్ళు అంటే ఎంతో కొల్ల సొమ్ముని వాళ్ళు ఒలుచుకున్నట్లుగా మనం చూస్తాం. ఇంకా కొంత అంటే వాళ్ళు ఇంకా ఒలుచుకోలేక కొంత వదిలేసినట్టుగా కూడా మనకు కనపడుతుంది. తర్వాత on the 4th day they were met in the place called Baraka and they praised God and they have given the thanksgiving to the God. సో మనందరం కూడా మన జీవితాల్లో మనం వెళ్తున్న మార్గాల్లో మనకున్న ఫియర్ఫుల్ సిచ్యువేషన్స్లో ఎప్పుడు మనకి ఫియర్ వచ్చినప్పటికీ కూడా we look to the God with the praise and worship. We adore him, we will magnify him so that his presence is going to be enough for our situations. His presence is going to be enough to win our battles. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు ఆయన మన జీవితాల్లో జోక్యం చేసుకుని ఆయన కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడండి. అంటే వీళ్ళు ఎక్కడా కూడా కంప్లైంట్ చేయలేదు, ఎక్కడా కూడా వాళ్ళు మర్మర్ చేయలేదు, ఎక్కడా కూడా వాళ్ళు గొడగలేదు, సొనగలేదు, ఎటువంటి కంప్లైనింగ్ స్పిరిట్ అనేది అక్కడ కనపట్లేదు. కానీ దే హంబుల్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, బిఫోర్ ద మ్యాజెస్టీ, బిఫోర్ ద పవర్ అండ్ ద మ్యాజెస్టీ ఆఫ్ ద గాడ్. సో వాళ్ళు హంబుల్ చేసుకుని దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, దేవునికి ఆయన శక్తిని కొనియాడినప్పుడు అక్కడ అద్భుతాన్ని చూడగలిగారండి. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనం అటువంటి అద్భుతాలను పొందుకుంటూ దేవునికి సాక్షార్థంగాను, దేవునికి నమ్మకమైన సాక్షులుగాను మనందరం నివసించాలని ఆశిస్తూ ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.